దగ్గరికేనండి. వైవాహిక దినోత్సవం అలాగే పుట్టినరోజు ఒకరోజు కాదండి, అన్ని శనివారం వచ్చాయి కాబట్టి చెప్తుందంటే ఆయన పుట్టినరోజు శనివారమే, పెళ్లిరోజు శనివారమే, ఈరోజు శనివారమే, అదే కంపేర్. ఓకే సార్, ధన్యవాదాలు. ఇప్పుడు మన ట్రెజరర్ బొంతు నాగేశ్వరరావు గారు పుష్పగుచ్చంతో మన దంపతుల్ని సత్కరిస్తున్నారు. చెప్పడంతో ధన్యవాదాలు తెలియజేయండి. అలాగే ఇమీడియట్ ఫాస్ట్ గవర్నర్ ఏంటంటే టి రంగారావు గారు ఇప్పుడే పుష్పగుచ్చి ఇచ్చి ఆ దంపతుల్ని సత్కరిస్తున్నారు. ఇప్పుడు వారికి 40 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందండి. అప్పుడు ఉన్నటువంటి బంధువులు స్నేహితులు వేరు. ఇప్పుడు 40 ఏళ్ళ తర్వాత మళ్ళీ వారు ఒకరికొకరు దండలు మార్చుకొని అప్పటి వివాహ జ్ఞాపకాలని మన్నం చేసుకొని ఇప్పుడు మన పెద్దలందరూ ఆశీస్సులు పొంది మరింత ఎన్నో వివాహ దినోత్సవాలు జరుపుకోవాలని, ఆదర్శ దంపతులుగా ఉండాలని వారు చప్పటితో చెప్పండి. ఇప్పుడు కోడి నరసింహరావు గారు ఆ శ్రీమతికి పూలమాలంకరణ చేస్తున్నారు. పాత జ్ఞాపకాలు పెంచుకుంటున్నారు. చప్పటితో ఆమోదించండి. వెరీ గుడ్. ఇప్పుడు వారి శ్రీమతి వారిని పూలమాలంకరణ చేస్తున్నారు. వెరీ గుడ్. 40 ఏళ్ల క్రితం జరిగినటువంటి వారి వివాహం మళ్ళీ ఇవాళ మన అందరి పెద్దల ముందు కూడా వారు మన్నం చేసుకుంటున్నారు. ఆ కుటుంబ సభ్యులు వారు వారి పిల్లలు ఈ మధ్య కాలంలోనే వారు అమ్మమ్మ తాతయ్య కలిపి మనవడితో పోరాడి ఇవాళ కొంచెం ఫ్రీ అయ్యారు. అంచేత మీ ఇద్దరు దంపతులు 2 నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుతూ ఇప్పుడు మా మిత్రుడు నిన్ననే సౌదీ నుంచి వచ్చినటువంటి మా సోదరుడు శ్రీహరి ప్రెసిడెంట్ గారు చూడండి. చూడండి వారి తోటలో చెప్పండి. వేణుగోపాల్ గారు వారు దంపతుల్ని సాలువాతో సత్కారం చేస్తున్నారు. అందరూ చప్పట్లతో అభినందించండి. కేక్ కట్ చేయట్లేదు ఎవరు, కేక్ కట్ చేయట్లేదు. అందరూ చప్పటితో అభినందించండి. పెళ్ళంటే ఇప్పుడు చప్పటితో అభినందించాం. థ్యాంక్ యూ వెరీ మచ్ నిర్మలరాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు శైలేంద్ర బాబు గారు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు వారికి ఇద్దరికి చిన్న బహుమానాన్ని అందజేస్తున్నారు. వాళ్ళ మనవడికి వారికి ప్రోటీన్ ఫుడ్ అందజేస్తున్నారు. ఓకే సార్, నో ప్రాబ్లం సార్. దిగిలి చెప్పండి మనకి. వెరీ గుడ్, ధన్యవాదాలండి. ఇప్పుడు మన మిత్రులు ఈ మధ్యకాలంలో ఉద్యోగం చేసినటువంటి వాసుపల్లి నాయుడు గారు వచ్చి దంపతులకి స్వాగతం సత్కరిస్తున్నారు. మనందరం చప్పట్లతో అభినందిస్తాం. చాలా మంది కూడా ఆయన చిన్నవాడే మన దగ్గర ఆయన 2 నూరేళ్లు ఆయుర ఆరోగ్యంతో ఆ దంపతులు
ఫోకస్ క్లబ్ సభ్యులు ఈ సమావేశం ద్వారా వారికి మన ఆశీస్సులు మనం కోరుకుంటున్నాం. ఇప్పుడు మన రెడ్డి క్యాటరింగ్ మన లక్ష్మణ్ రెడ్డి గారు మొన్న కార్యక్రమంలో చాలా కీలకంగా పాల్గొని జయప్రదం చేసినటువంటి లక్ష్మణ్ రెడ్డి గారు వారికి అమూల్ మిల్క్ లక్ష్మణ్ రెడ్డి ఇక్కడి నుంచి లక్ష్మణ్ రెడ్డి గారు అలాగే ఉంటానండి. ఈ ఎస్వీఏలోని మోకర్ క్లబ్ లో వైభాగ్ దినోత్సవం జరుపుకుంటే నిజంగా మళ్ళీ అందరి మధ్య ఆ పెళ్లి జ్ఞాపకాలు స్మరించుకుంటాం. చాలా సంతోషం అండి. బావగారు కనిరెడ్డి గారు ప్రారంభ ఇప్పుడు వారు కేక్ కట్ చేస్తున్నారు. ఆ కేక్ కట్ చేస్తున్నారు. అందరూ చెప్పడంతో అప్పుడు చేద్దామండి. ఇప్పుడు నరసింహరావు గారు ముందు సంతోషం అండి. అమ్మ నేను కూడా నా మిత్రుడు ఈ మన ధనాల్ గారు వారిద్దరి దంపతులకి ఒక చిన్న చిరుకానుకని ధన్యవాదాలండి. మిత్రుడు నరసింహరావు గారు విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేసి ఈ మధ్యకాలంలోనే 3 ఏళ్ళు రిటైర్ అయ్యారు. వారు వారి శ్రీమతి చాలా అనుబంధంగా అన్యోన్యంగా ఉంటారు. ఆ అన్యోన్యత ఇప్పుడు కొనసాగాలని వాళ్ళకి ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా ఇక్కడ 70-80 మంది మోకర్ క్లబ్ సభ్యులు మీకు ఎప్పుడు సహకారం చేయడం సిద్ధంగా ఉన్నారని చెప్పి మీకు మనస్ఫూర్తిగా మనం చేస్తూ సాగు సత్కరిస్తూ మేము ఇప్పుడు మన కవి గారు ఆ దంపతులకి సాల్వా ఇచ్చి సత్కరిస్తున్నారండి. సార్ కవి గారికి చూడండి సార్. అనౌన్స్మెంట్ ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దండి. ఇంకేదంటే ఆయన కోరిక ఏంటంటే ఈరోజు 70 మంది ఎంతమంది వచ్చాం కదండి, ఈ అందరితో ఫోటో తీసుకోవాలని ఆయన కోరిక అండి. ఆయన ఫ్రేమ్ కట్టించుకుంటారు. దానికి ఆ టీచింగ్ అరేంజ్మెంట్ చేస్తాం. దాని దగ్గర కూర్చొని మన గ్రూప్ ఫోటో తీసుకొని ఆయన ప్రెజెంట్ చేస్తాం. మన అన్ని దేవాలయాల్లోని సేవా కార్యక్రమాల్లో ముందుండి మన కార్యక్రమాల ముందు వాళ్ళ అమ్మాయి బాలింత వాడాల్సి ఉంది. అక్కడ తప్పనిసరిగా తల్లిపాలుగా అవసరం ఉంది. ఇప్పుడు ఈ కార్యక్రమం మీరు అలాగా అక్కడికి వెళ్ళి చెప్పండి సార్. నిల్చోండి సార్, నిల్చోండి. Destitute and homeless have to do it, it's true. But even all the wealthy people gotta make do. And if you live long enough, it's happening to you. Sooner or later, everybody proves. అది కూడా కట్టేస్తారు కదా. Sure things number more than true. Death and taxes and everybody proves. Death and taxes and everybody proves. Death and taxes and everybody proves. డిగ్రీ ఎంఆర్ కాలేజీలో సంతతో 1984లో అసిస్టెంట్గా జాయిన్ అయిన తర్వాత కూడా వ్యక్తిగత కార్యాలయంలో పూర్తి చేయలేకపోయింది. ఇంప్లిమెంట్ అయ్యే వరకు విద్యార్థులను కొనసాగారు. ఆయన సాధించిన ప్రతి డిగ్రీ కూడా ప్రోత్సాహకంగా 5-6 ఇంప్లిమెంట్ కూడా శిక్ష రాజధానిగా పొందారైనా 36 సంవత్సరాలు శిక్షణ సేవ చేసిన తర్వాత అసిస్టెంట్గా జాయిన్ అయిన వ్యక్తి తన అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా ఫైనాన్స్ స్థాయిలో ఆయన రిటైర్ అయ్యారు.
ఉద్యోగం చేశారు. అందరికీ ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు. అల్లుడు సీనియర్ సివిల్ ఇంజనీర్గా దామోదర్ వ్యాలీలో డాక్టర్తో పనిచేస్తున్నారు. మైసూపల్లి నగరంలో ఉంటుండగా కుమారుడు బీటెక్ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో ఉంటున్నారు. అబ్బాయికి ఇంకా పెళ్లి కావాల్సిన పరిస్థితి ఉంది. మన జట్టులో జాయిన్ అయినప్పటి నుంచి కూడా మనం ఆయన ఒక క్రమశిక్షణ సైనికుడిగా చూస్తున్నాము. మంచి ఉద్యోగాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సెక్రటరీగా మన జట్టుకు విశేషమైన సేవలు అందిస్తున్నారు. ఇది వైవాహిక ఆనందంగా సాగి మరెన్నో వార్షికోత్సవాలు వైవాహిక వార్షికోత్సవాలు ఆనందంగా ఆరోగ్యంగా జరుపుకోవాలని ఇది దంపతులందరూ కూడా మన కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సుభద్రమ్మను ఆశీస్సులు చక్కగా ఈరోజు శనివారం చాలా ఇంపార్టెంట్ రోజు నాకు. ఎందుకంటే నేను పుట్టినరోజు కూడా శనివారం నాడే పుట్టాను. పెళ్లి చేసుకున్న రోజు కూడా శనివారం జరిగింది. ఈరోజు వార్షికోత్సవం కూడా శనివారం రావడం నాకు విశేషంగా భావిస్తున్నాను. అందువల్ల ఏంటంటే నాకు ప్రత్యేకమే. సోదరులు అందరూ ఫ్రేమ్ అడిగాను కదా, ఫ్రేమ్ ఎందుకు అడిగానంటే ఎప్పుడైనా నేను ఇక్కడికి రాలేని పరిస్థితి కానీ ఉంటే, అలా రాకూడదని కోరుకుంటాను భగవంతుడిని. ఉంటే నేను ఇక్కడే ఉన్నాను అనే మనసు నిమగ్నం అవడానికి నేను ఫ్రేమ్ కట్టించిన ఎదురుగా చూస్తాను. మీరు నేను ఉన్నాను అని చెప్పేసి నేను ఎప్పుడైనా అలా జరిగింది. అందువల్ల నేను ఆ ఫ్రేమ్ నేను కోరుకున్నాను సార్. అది మీ అందరూ ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు సార్. నేను ప్రత్యేకంగా నా గురించి చెప్పాల్సిందైతే పెద్దగా ఏమీ లేదు. కష్ట నష్టాలతో అలాగే చిన్న చిన్న రీతిలో వెతుకుతూ వచ్చాను. నేను భగవంతుడి దయ వల్ల ప్రెసిడెంట్గా జాయిన్ అయ్యి ప్రెసిడెంట్ జనరల్ మీద డీసీఎం అవ్వాలి. నేను కరోనా రావడం వల్ల అది మిస్ అయిపోయింది నాకు. లేకపోతే డీసీఎం నేను రిటైర్ అవ్వాల్సిన ఎక్స్పీరియన్స్ ఉంది నా దగ్గర. ఇవ్వాల్సింది ఎందుకంటే 2 సార్లు యూజ్ చేసి 3సారి ఇవ్వడానికి రెడీగా ఉండే టైంలో నాకు కరోనా వచ్చింది. డీసీఎం పోస్ట్ నేను మిస్ అయ్యాను అక్కడ. నో ప్రాబ్లం, నాకు ఇంతవరకు రావడమే గొప్ప. ఆ సముద్రప్పని పాదాల దగ్గర సొంత ఇల్లు ఒకటి ఏర్పాటు చేశారు ఆయన నాకు. అక్కడ హాయిగా హ్యాపీగా జీవిస్తున్నాం. పిల్లలందరితో ప్రస్తుతం బాగానే ఉన్నాం. ఒకే ఒక బాధ్యత ఉంది, నా కుమారుడికి వివాహం జరగాలని. అది కూడా జరిగిపోతాను అనుకున్నాను ఈ సంవత్సరం భగవంతుడి దయ వల్ల. మీ అందరికీ ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమాన్ని నాకు జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరైనా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Forget the day we met. Your eyes so blue, me pressing through. I can't forget the day we met. Your smile so bright, it made me swoon. Our love is like a summer's day, hot and endless in a magic way. Whenever I see you, all I can think is my summer love. Been waiting for you, my love. My summer love. Been waiting for you, my love. I can't forget the day we met. You look so fly in your red Corvette. Your hair, your look, your everything. When I see it all, I knew that you were mine. I'm in love with your hair, your lips, your silhouette in the moonlight shine. With my love, you won't ever be alone. My summer love, been waiting for you, my love. Completely a fool, been waiting for you, my love. Head over heels, I'm blinded by what I feel. My love is forever yours. You have my heart, you have my soul, you have my whole, you have my control. Love me tender, love me sweet. With you I know that I'm complete. I'm in love with the summer's day. For you I'd give my life away. Never leave me, never let me go. My summer love, been waiting for you, my love. My summer love.